నమస్తే. డైమండ్ జూబ్లీ నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక విజనరీ ఉన్నటువంటి ఏకైక లెజెండరీ ఎవరు అంటే మనకు ఖచ్చితంగా మన నారా చంద్రబాబు నాయుడు అని చెప్తాం. అయితే 75th బర్త్డేలోకి అడుగు పెడుతున్నటువంటి యొక్క బాబు గారి బర్త్డే గురించి మనతో పాటు కనకదుర్గ మేడం గారు ఉన్నారు. వాటిని చెప్తారు చూద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఒక మహాప్రస్థానం అని చెప్పేసి అనుకోవచ్చు ఈ యొక్క మొత్తం జర్నీ చూస్తే. ఇలాంటి జర్నీలో మీరు చాలా దగ్గరగా కూడా చూసుండొచ్చు. బాబు గారితో కూడా మీరు కొద్ది రోజులు ట్రావెల్ చేశారని కూడా తెలిసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో బాబు గారు ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఒక దశలో ఉన్నారు. ఎందుకంటే 75th బర్త్డే అనేది మామూలు మాట కాదు. అదేకాక రాజకీయ పరంగా కూడా చూసుకుంటే మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి ఒక లీడర్ ఎవరు అంటే పొలిటీషియన్ అంటే కూడా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. ఆయన హయాంలో చాలామందిని తీసుకురావడం కావచ్చు, విజనరీ లీడర్ కావచ్చు. ఆయన గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ముందుగా మనం నవ యువకుడికి 75వ జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన ఇది మొదలు పెట్టుకుందాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎందుకంటే వారి ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం 78 నుంచి మొదలైంది. 1978లో వారు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, మంత్రిగా పనిచేశారు. వారు నీటిపారుదల శాఖ, సినిమాటోగ్రఫీ, ఇలా చాలా అన్ని రకాలుగాను ఉన్నారు వారు. అందుకని వారికి అన్నింటి మీద అవగాహన ఉంది. చిన్న వయసులో వారు మంత్రి అవ్వడం అనేది ఒక రికార్డు. అయితే 81లో వారి వివాహం నందమూరి తారక రామారావు గారి అమ్మాయి నందమూరి భువనేశ్వర్ గారితో జరిగింది. తర్వాత 83 తర్వాత వారు తెలుగుదేశానికి రావటం జరిగింది. అంటే నందమూరి తారక రామారావు గారి అభీష్టం మేరకు వారు వచ్చారు. వచ్చాక వారు చదువుకున్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఆయన కాలేజ్ డేస్లో కూడా వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వారు యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అక్కడ ఎలక్షన్స్లో కూడా వారు పోటీ చేసినట్టు నాకు గుర్తు. తిరుపతిలో వారు అప్పటి నుంచి కూడా యాక్టివ్గా రాజకీయాల్లో ఉన్నారు. సో అది వారికి ఫస్ట్ నుంచి వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది అది. కాబట్టి ఆ తర్వాత వారి ప్రస్థానం చూసుకుంటే ఈవెన్ తెలుగుదేశానికి వచ్చాక వారు చాలా చక్కగా, అంటే నందమూరి తారక రామారావు గారు కుడిభుజంగా ఉన్నారు. ఆ తర్వాత వారిని వారు ప్రూవ్ చేసుకునే సందర్భం 1995లో వచ్చింది. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. 95 అనేది చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన సంవత్సరం అది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకుండా, తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోకుండా చెప్పాలంటే ఆయన కాపాడారనే మనం చెప్పుకోవాలి. దానికి ప్రతిపక్షాలు కొంతమంది పనిగట్టుకుని దాన్ని ఒక నెగిటివ్గా చిత్రించే ప్రయత్నం చేస్తారు, కానీ అది కాదు. ఎందుకంటే లేకపోతే తెలుగుదేశం ఈ రోజుకి కూడా ఈ పార్టీ ఉండేది కాదు, చిన్నాభిన్నం అయిపోయేది. ఈ విధంగా వారు ముఖ్యమంత్రి కావడం, వారు ముఖ్యమంత్రి అయ్యాక వారు తీసుకున్న ఏ స్టెప్ తీసుకున్నా మీరు అది ప్రజలకి కానీ, మహిళలకు కానీ, యువకులకు కానీ, చిన్నపిల్లలకు కానీ అందరికీ పనికొచ్చే విధంగా వారి పథకాలంతా తీసుకొచ్చారు. మనం దీపం పథకం తీసుకుంటే మహిళలకి, ఎందుకంటే వారు చిన్నప్పటి నుంచి వారిది మధ్యతరగతి కుటుంబం, వారిది రైతు కుటుంబం. సో వాళ్ళ అమ్మమ్మగారు పడ్డ కష్టం వారు చూశాక వారు దీపం పథకం ఆయన దృష్టిలో మెలిగిందనమాట. అంటే ఆ అమ్మకి ఒక గ్యాస్ తీసుకురావాలి, అది అట్లా మహిళలకు అది ఉపయోగపడింది. సో ప్రతి ఒక్కటి తన జీవితంలో ఉండే వాటిని, ఆ కష్ట సుఖాలని వారు గమనించి దాన్ని మిగతా మహిళలకి ఆపాదించుకుంటూ ఆ మహిళల్ని ఎలా తీసుకురావాలి పైకి, వాళ్ళకి ఏ రకంగా మనం మంచి చేయాలి అనే తపన వారిలో ఉండేది. అదేవిధంగా రైతులకి, నాన్నగారు రైతు కావడం అదొక అడ్వాంటేజ్ అయింది. వారు పశుసంవర్ధక శాఖను కూడా చూసుకున్నారని నాకు గుర్తు. అయితే అది ఇప్పుడు హెరిటేజ్ పెట్టడంలో అది దోహదపడింది వాళ్ళకి. ఏదైనా కూడా ఒక విజన్ హెడ్ ఆఫ్ ఒక దశాబ్దం, 2 దశాబ్దాల ముందు ఉంటుంది ఆయన ఆలోచన. మనం ఇక్కడ కూర్చుని ఇవాళ గురించి, నిన్నటి గురించి, కొంతమంది నిన్నట్లోనే బతుకుతారు. ఆయన నిన్న ఇవాళ రేపు కూడా కాదు, ఒక 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రానికి ఏం కావాలి అనేది ఆయన ఆలోచన ఉంటుంది. ఆ విధంగా ఆయన ఒక ప్రత్యేకత కలిగిన వ్యక్తి. ఇప్పుడు 74 ఏళ్ల వయసులో ఆయన ఈ రకంగా కష్టపడుతున్నారంటే ఇది తెలుగు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం గుర్తించాలి. ఇప్పుడు ఆయనకి ఏదో కావాలని ఆయన తిరగట్లేదు ఎండల్లో పడి, ఆయనకేం అవసరం లేదు. సో ఇప్పుడు రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఒక 2 దశాబ్దాలు వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇంకొక 5 సంవత్సరాలు కనుక వీళ్ళు అపోజిషన్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చారనుకోండి, ఇంకా రాష్ట్రం కోలుకోలేదు. ఆ ఒక్క కారణంతో వారు జనసేనతో కలిసి, భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ఎన్నికల్లో వారు ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇది ప్రజానీకం గుర్తించాలి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక ఐటీ, ముఖ్యంగా ఐటీ వల్ల ఏం జరిగిందంటే మధ్యతరగతి కుటుంబాలు, చదువుకున్న మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఈరోజు, ఒకప్పుడు అసలు మీకు గుర్తుండే ఉంటుంది, ఒక చిన్న మారుతి కారు కొనుక్కోవటం అనేది చాలా గొప్ప విషయం. జీవితకాలంలో ఒక ఇల్లు కట్టాలంటే, అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేవారు. ఒక అరెకరం పొలం అమ్మకుండా, బంగారం తాకట్టు పెట్టకుండా ఎవరిళ్లలో పెళ్ళిళ్ళు జరగలేదు. ఆస్తులు హారతి కర్పూరంలాగా హరించుకుపోయేవి. అటువంటి స్థితి నుంచి మనం ఈ ఐటీ వల్ల ఏం జరిగిందంటే, ఒక కుటుంబం, ఒక ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు, చదువుకుని ఈ ఐటీ ఉద్యోగాలు చేసుకుంటూ అమెరికా వెళ్ళి, విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రులకి వాళ్ళు డబ్బు పంపించి, డాలర్లు పంపించి, మీరు సుఖంగా బతకండి, ఈరోజు ఇన్ని విల్లాలు, ఇన్ని ఫ్లాట్స్, ఇన్ని అపార్ట్మెంట్స్ ఇంత పెరిగింది అంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అంటే ఒక వస్తువు, ఒక విషయం వల్ల దాని చుట్టూ ఇన్ని పెరుగుతాయి మనకి. సో ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది ధనికులయ్యారు? మధ్యతరగతి వాళ్ళందరూ ఈరోజు ధనికులే, కోటీశ్వర్లు అయిపోయారు. అంతకుముందు మామూలు ఒక 2 గదుల ఇళ్లలో, 3 గదుల ఇళ్లలో ఉండి ఒక చిన్న స్కూటర్ కొనుక్కోవటానికి కష్టపడ్డ వాళ్ళు, మీరు చూడండి అసలు ప్రస్థానం ఒక 30 ఏళ్లలో మారిపోయింది, మొత్తం సినారియో మారిపోయింది. సో ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆంధ్రప్రదేశే కాదండి, ఇప్పుడు విడిపోయిన తెలంగాణ కావచ్చు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే మొత్తం భారతదేశం కావచ్చు, ఈరోజు విదేశాల్లో ఉన్న పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లలు అందరూ గుర్తించాలి అది. ఎందుకంటే మనం ఇంత సుఖంగా, ఇంత హాయిగా, ఇంత కంఫర్ట్స్తో బతుకుతున్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దీని నిదర్శనం మనం చూసుకుంటే, బాబు గారు అరెస్ట్ అయినప్పుడు గచ్చిబౌలిలో జరిగినటువంటి ఒక ఆ స్టేడియంలో ఉన్న వచ్చిన జనం కావచ్చు, ఆ సభ కావచ్చు, ఎందుకంటే ఐటీ పీపుల్ ఇప్పటికీ ఎంత అభిమానిస్తున్నారు అనేది అక్కడితో అర్థమైపోయింది. జరుగుతున్నది ఇష్యూ అనేది ఏపీలో అయితే, తెలంగాణలో ఈ ఇష్యూ జరగడంతోనే పూర్తిగా దద్దరిల్లిపోయింది. మీరు తెలంగాణ అంటున్నారండి, మీరు తమిళనాడులో చూడలేదు, మీరు కర్ణాటకలో చూడలేదు. ఇప్పుడు కాదు, ఎంగిల్కి బాబుదా వేణు, చంద్రబాబు నాయుడుదా వేణు అంటే మాకు బాబు గారే కావాలి, అది వాళ్ళకి అసలు సంబంధం లేదు. స్కూల్ పిల్లలండి, యూ కాంట్ బిలీవ్, నా కళ్ళతో నేను చూశాను, వాళ్ళందరూ మాకు బాబు గారు రావాలి అని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆయన తమిళనాడు ప్రజలకు కూడా ఇష్టమే. ఈయన హీఈస్ నాట్ కన్ఫైన్ టు ఓన్లీ తెలుగు రాష్ట్రాలు కదా, ఈయన ఒక ఏమనాలి అంతర్జాతీయ మనిషి ఈయన. సో యూ కెన్ నాట్ పుట్ హిమ్ ఇన్ ఒక స్మాల్ ఇదిలో మనం పెట్టలేం. మీరు అప్పుడు చెప్తున్నారు, మీకు గుర్తుంటే అప్పుడే బాబుగారు అరెస్ట్ అయినప్పుడు అందరూ 2 రోజులు ముందెళ్ళిపోయి దొంగతనంగా, ఎందుకంటే అక్కడ బ్లాక్ చేస్తున్నారని చెప్పి బార్డర్లో దొంగతనంగా ముందే కార్లలో వెళ్ళిపోయి వాళ్ళు తర్వాత వచ్చారు, మీకు గుర్తుంటే. ఇవాళ పొద్దున్న ఆయనకు విషెస్ చెప్తూ ఐటీ వాళ్ళందరూ, ఇవాళ పొద్దున్న మీరు చూసారో లేదో, విషెస్ చెప్తూ వీ వాంట్ బాబు అని వాళ్ళ స్లోగన్స్ ఇవాళ ఇచ్చారు. వాళ్ళకి ఏంటి అవసరం అండి? సో అది అండి కావాల్సింది, అది మనిషి చేసిన మంచి ఎప్పటికీ పోదంటారు చూడండి, అది దానికి తార్కాణం ఇది. ఎందుకంటే ఆయన వేసిన బీజం ఈరోజు ఒక వృక్షం అయ్యి అది ఫలాలను ఇస్తోంది. ఆ ఫలాలు ఎవరు? ఈ పిల్లలు. అది వాళ్ళు గుర్తుపెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పారు. మనం అది ఆనందపడాలి. అలాంటివి మీరు అలా ఏ రకంగా చూసుకున్నా, ఒక ఐటీ డెవలప్ తోటి ఒక ఇండస్ట్రీ పెరిగిందండి, ఇండస్ట్రీతో పాటు కార్ల ఇండస్ట్రీస్ పెరుగుతాయి, అక్కడి నుంచి మీకు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇది మనం గుర్తించి భవిష్యత్ తరాలకు ఇంకా ఆయన చెయ్యాలి అనుకుంటున్నారు కాబట్టి బాబు గారికి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేయాలండి. వేసి వారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా, వారికి ఇప్పుడు ఈ 75వ సంవత్సరంలో వారికి ఇవ్వాల్సిన బహుమతి అదే నా ఉద్దేశం అయితే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈసారి అరాచకానికి కాకుండా అభివృద్ధికి ఓటేయాలి, బాబు గారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.